రెడ్ బుక్ పాలన ఎక్కువైపోయింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, అతను ఏం రాజకీయాల గురించి అతనికి ఏమీ తెలియదు. ఇదేంటి బావిలో పడేసి అతను కాళ్ళు తీసేత ఏం రాజకీయవేత్తకు అట్లాంటి లక్షణాలు ఉండకూడదు అని చెప్తున్నా నేను. ఈవీఎంల వల్ల జగన్ ఓడిపోయాడు. రెడ్ బుక్ పాలన ఏంటండి? రెడ్ బుక్ పాలన ఎవడు కాళ్ళు ఎరగొడతాడు, ఎవరిని బావిలో వేస్తాడు, పాతాళానికి ఎవరిని దొక్కుతాడు? పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు అయ్యేనా జీవితంలో మాట్లాడేయా? ప్రజలకి ఏదైనా చెయ్యి, న్యాయం చెయ్యి. బ్లూ బుక్ పాలన అంటే వీళ్ళు రెడ్ బుక్ చేశారు. ఏ ఇత్తనం ఏది పండితుందో అదే వృక్షమై ఫలిస్తుంది. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ అండి. నెక్స్ట్ సీఎం, నెక్స్ట్ ఏపీలో జగనే వస్తాడు. డెఫినెట్గా జగన్ వస్తాడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంత పనులు ఏం చేయటలే. ఎందుకు చేయటలేదు అంటారా? ఆ పని చేస్తా, ఈ పని చేస్తా ఎవరు పట్టించుకోకుండా పోయింది. రెడ్ బుక్ పాలన ఎక్కువైపోయింది. మనుషులు అనేకమైన ప్రాబ్లం జరుగుతున్నాయి. అసలు మనుషుల మీద కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళకి ఏం పెట్టాలన్నది ఎవరు గ్రహించటలే, వాళ్ళకి ఏం కావాలన్నది గ్రహించటలే. వీళ్ళు కొట్టుకు చచ్చిపోవడం పెడతాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, అతనికి ఏం రాజకీయాల గురించి అతనికి ఏమీ తెలియదు. సినిమా తప్ప రాజకీయం గురించి తెలియదు. ఎందుకంటే అది చేస్తా, ఇది చేస్తా, నేను ఉన్నాను అంటాడు. ఏం చేయలేడు ఆయన. ఎందుకంటే ఆ సినిమా కోసం ఆ సినిమా చేయటానికే ఉన్నాడు ఆయన. ఈయన చేసేది ఏంటంటే సనాతన ధర్మం అంటాడు. సనాతన ధర్మం అంటే అక్కడ ఏమీ లేదు. సనాతన ధర్మం చేసేది ఏమీ లేదు. ఆయన లోకేష్ అంటాడా, ఆయన ఏం చేసేది లేదు. ఆయన పోలవరం ప్రాజెక్టు వెళ్ళి ఎక్కడ కలవాలి, శ్రీశైలం ప్రాజెక్టు వెళ్ళి ఎక్కడ కలవాలి, ఏది వెళ్ళి ఎక్కడ కలవాలి ఆయన తెలియదు అసలు. జగన్ నెంబర్ 1 అవగాహన ఉన్న వ్యక్తి జగన్. ఎందుకు ఓడిపోయారంటున్నారు? ఎందుకు ఓడిపోయారని 11 సీట్లన్నీ ఓడిపోవడం గొప్ప కదా. అక్కడ ఈవీఎంల వల్ల జగన్ ఓడిపోయాడు. లేదంటే అసలు జగన్ అనే వ్యక్తి ఎప్పటికైనా 30 ఇయర్సే కాదు, 50 సంవత్సరాలు కూడా జగనే ఉంటాడు. మరి కూటమి పాలన బాగుంది, ఇక్కడ అభివృద్ధి, అమరావతి ఏమీ లేదు సార్. అంటున్నారు కదా. ఏమీ లేదు, ఏమీ లేదు చెప్తున్నా కదా. అసలు ఏమీ లేదు. కూటమి అన్నా కానీ కూటమి ఏం చేయదు. నెక్స్ట్ వచ్చేది జగన్. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? నెక్స్ట్ సింగిల్ గా రాబోతున్నాడు అని. సింగిల్ గా రాబోతున్నాడంటే ఆయన ఇప్పుడు గెలిచాడు. నెక్స్ట్ టైం అన్ని వస్తాయో కూడా రావు, సీట్లు అన్ని రావు. ఎందుకు రావు అంటున్నారంటే ఆయనకి అవగాహన లేదండి. జనానికి ఏం చేద్దాం అన్నది మాట్లాడలేదు ఆయన. మాట్లాడితే ఆయన గురించి సనాతన ధర్మం లేదంటే వేరేది అంటాడు, గొడవలు పెట్టే రెడ్ బుక్ అంటాడు, మిమ్మల్ని పాతాళానికి తొక్కేతను, అక్కడ ఇదేంటి బావిలో పడేసేతను, కాళ్ళు తీసేత ఏం రాజకీయవేత్తకు అట్లాంటి లక్షణాలు ఉండకూడదు అని చెప్తున్నా నేను. రాజకీయ చేసే వ్యక్తికి అట్లాంటి చేతులు ఇచ్చేత కాళ్ళు ఇచ్చేతనంటే ఎంతమంది కాళ్ళు ఇస్తాడు? చేతులు ఎంతమంది కాళ్ళు ఇస్తాడు అంటున్నా. అలా ఇరచకూడదు. ఒకే ఒక మాట, ప్రజలకు ఏం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు చేసిన అన్నదమ్ముల మెల్లే ఈ ముగ్గురు, లోకేష్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, జగన్ కాదు, మీ ముగ్గురు అన్నదమ్ముల మెల్లే ఉండి ఎదురు కూర్చుని జనానికి ఏం చేద్దామని గొడవలు లేకుండా చేసుకోండి. రెడ్ బుక్ పాలన ఏంటండి? రెడ్ బుక్ పాలన ఎవడు కాళ్ళు ఎరగొడతాడు, ఎవరిని బావులు వేస్తాడు, పాతాళానికి ఎవరిని దొక్కుతాడు? పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు అయ్యేనా జీవితంలో మాట్లాడేయా? ప్రజలకి ఏదైనా చెయ్యి, న్యాయం చెయ్యి. ఇంటింటికి వెళ్ళి వాళ్ళ అవగాహన తెలుసుకో. ఎవరికి ఏదైనా కావాలంటే చెయ్యి, న్యాయం చెయ్యి. ఉద్యోగాల గురించి మాట్లాడు, పింఛనీల గురించి మాట్లాడు, ముసలివాళ్ళకి వృద్ధాప్యం గురించి మాట్లాడు. మనం 50 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి పింఛన్ వస్తుందా రాదా అన్నది అది అవగాహన చెయ్యి. అంతేగాని రెడ్ బుక్ పాలన ఏంటి సార్? రెడ్ బుక్ పాలన. మరి వైసీపీ కూడా మేము అధికారంలోకి వస్తే బ్లూ బుక్ పాలన వస్తుంది అంటున్నారు కదా. బ్లూ బుక్ పాలన అంటే వీళ్ళు రెడ్ బుక్ చేశారు. ఏ ఇత్తనం ఏది పండితుందో అదే వృక్షమై ఫలిస్తుంది. ఎట్లా ఫలిస్తుంది? ఆ పళ్ళు కింద పడిపోవచ్చు, వేరే విధంగా ఇవ్వచ్చు. ఎవడైతే ఇత్తనం నాటుతాడో ఆ ఇత్తనంతో వాళ్ళని కొడతాం అంటున్నా. సో ఏం చెప్తారు జగన్ గురించి? మరి జగన్ గారు 2029 లో వస్తే ఎలా ఉండబోతుంది? సేమ్ మన నెంబర్ 1 కింద ఉండదు సార్. నెంబర్ 1 కింద ఉండదు. ఎందుకంటే జగన్ అవగాహన ఉండే వ్యక్తి అండి. ఎంతో మంది ఏదో అంటారు. అదేంటంటే అందరూ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. జనాన్ని అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కులమత భేదాలు చిచ్చులు పెడుతున్నారు కొంతమంది. అది పెట్టకూడదు. ఎవరిని కోసినా బిడ్డ ఒకేలాగా ఉంటుంది. ఎవరిని కోసినా ఒకటే బిడ్డ అవుతుంది. నీకు ఎవరికి ఏం చేస్తాను అన్నది అవగాహన. అది ఆ అవగాహన గల వ్యక్తి జగన్. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ అండి. నెక్స్ట్ నేను చెప్తున్నా కదా. జగన్ గారు వస్తే మళ్ళీ రాజధాని మారుతుంది అంటున్నారు. లేదు సార్, డెఫినెట్ గా. ఎందుకంటే అదంటే కుమ్మక్కం. సముద్రంలో పెట్టి ఎవడు పెట్టమన్నాడు రాజధాని? సముద్రం పక్కన ఎవడన్నా రాజధాని పెట్టాడు సార్? మెట్ట ప్రదేశంలో ఏ వైజాగ్లోనో ఏ విజయవాడనో ఆంధ్ర చాలా ఖాళీగా ఉంది. వెస్ట్ గోదావరి డిస్టిక్ మొత్తం ఖాళీగా ఉంది. అక్కడ పెట్టుకో నువ్వు రాజధాని. 4 దిక్కులు రాజధాని పెడతాను అన్నాడు. అంటే అందరూ బతుకుతాని కోసం, అవగాహన కోసం అన్నాడు. 4 సార్లు రాజధాని పెడతాడు, అందరూ బతకాలని చెప్పాడు. అందరి గురించి ఆలోచించే వ్యక్తి ఇంటెలిజెంట్ గా జగన్ అండి. నేను చెప్తున్నా కదా, జగన్ అనే నాయకుడు ఏంటంటే అన్ని అవగాహన ఉండే వ్యక్తి జగన్. ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్ట్ వెళ్ళి ఎక్కడ కలుతుంది, భద్రాచలం ప్రాజెక్ట్ వెళ్ళి ఇది కాళేశ్వరం వెళ్ళి ఎక్కడ కలుతుంది, తుంగభద్ర వెళ్ళి ఎక్కడ కలుతుంది, ఈ ప్రాజెక్టుల గురించి అవగాహన గల వ్యక్తి జగన్.